మన రైల్వే కోడూరు ఇన్ఛార్జ్ రూపానందరెడ్డి గారిని మీ అందరికీ కర్తారంలో మంచి అధ్యక్షత వహించవలసిందిగా పెద్దలు విశ్వనాథ నాయుడు గారిని సవినయంగా సాధారణంగా మీ అందరి కర్తారంలో మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా సార్ మధ్యలో బీజేపీ పెద్దలు సురేష్ రెడ్డి సార్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షులు లోకేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. పనతాల సురేష్ గారు బీజేపీ, వేమన సతీష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. సర్పంచ్ సంయుక్త గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. మనందరి యువ నాయకుడు మీ అందరి కరతాల ధ్వనుల మధ్య సాయి వికాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అధ్యక్షత వహించిన శ్రీ రూపానందరెడ్డి గారికి, అలాగే పదవులు అయితేనేమి, క్రైసిస్ మేనేజ్మెంట్ లో అయితేనేమి స్ట్రాంగ్ గా చేతల్లో ఇది అని చూపించినటువంటి మన ప్రీతమ నాయకుడు, ముఖ్యంగా మన రైల్వే కోడూరుకి ఎన్నో ఫండ్స్ ఇచ్చి మన రైల్వే కోడూరు అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి మన మాజీ ప్రీతమ ముఖ్యమంత్రి గారు, మరియు ఇప్పుడు మనకు ఒక వరంలా మన రాజంపేట పార్లమెంటరీ స్థానానికి కోడూరు అభివృద్ధికి మూలస్తంభంగా ఉన్నటువంటి మన ఎంపీ అభ్యర్థికి మీ ఒకసారి గట్టిగా మనందరం కరతాల ధ్వనులతో కిరణ్ కుమార్ రెడ్డి సార్ స్వాగతిద్దాం. ముందుగా ఎన్డీఏ కూటమి 3 పార్టీ యొక్క పెద్దలు, మరి సభకు ముందు ఆశీర్వలైన ఈ ఎన్డీఏ కూటమి రథసారథులైన మా కుటుంబ సభ్యులందరికీ వందనములు తెలియజేస్తూ, ముఖ్యంగా మనం అందరూ చూసాం 10 ఏళ్ల దేశంలో పరిపాలనలో మన గౌరవ ప్రధానమంత్రి వారిని ఏ విధంగా ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారో, మరి అదే తరుణంలో మన కోడూరు నియోజకవర్గానికి వస్తే, మరి రాజంపేట పార్లమెంట్కి వస్తే ఇక్కడ ఎంపీ అభ్యర్థి కానీ 10 ఏళ్లలో, మరి ఆ ఎమ్మెల్యే అభ్యర్థి 4 పర్యాయాలు మీరు ఇక్కడ ఆయన ఓటేసి గెలిపించి శాసనసభకు పంపించిన తరుణంలో కూడా మరి ఏ మేరకు మనకు అభివృద్ధి చేశారో మనమందరం తెలిసిన విషయమే. మరి ఈ రోజు ఒక అనుకూలమైన వాతావరణం ఉన్నది ఈ ఎన్డీఏ కూటమికి. అందరి మనసులో కూడా ఇక్కడ శాసనసభ అభ్యర్థి కానీ పార్లమెంట్ అభ్యర్థి కానీ వాళ్ళని నెగ్గించి గెలిపించి వాళ్ళని పెట్టి మన ప్రాంత ప్రయోజనానికి వాళ్ళు ఒక దృష్టి పెట్టి ఇప్పుడుకైనా మన ప్రాంతానికి వాళ్ళు న్యాయం చేయాలని ఒక ఆశ ఉన్నది అందరిలో. దీన్ని మనం ఈ ఆశను మనం నెరవేరాలంటే ఖచ్చితంగా ఇక్కడ వేదికపై ఉండే నాయకులే కాకుండా వేదిక ముందు ఉన్న ఎవరైతే రథసారథులు ఉన్నారో మనమందరూ సమిష్టిగా సమన్వయంతో మనం బూత్ స్థాయిలో పనిచేసుకొని మనం ఎప్పుడైతే ఓట్ల రూపాల్లో మనం వేయగలుగుతామో ఖచ్చితంగా అప్పుడే మనకు జయం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క వేదిక పై నుంచి మీకు అందరికీ నేను కోరేది ఒకటే, గతంలో మనకు అందరికి ఏదైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి మన ముందున్న లక్ష్యాన్ని మనం ముందు ఉంచుకొని మనం ఖచ్చితంగా ఈ ఎంపీ స్థానాన్ని ఎమ్మెల్యే స్థానాన్ని అఖండమైన మెజారిటీతో మనం గెలిపి వారిని చట్టసభలో పంపించాలనేసి మీరు అందరూ కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చేందుకు నా ఈ వేదిక పైన మన ఈ ఎన్డీఏ కూటమి నాయకులకి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. సభకు నమస్కారం. ఎన్డీఏ తరఫున మాజీ ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీ ఆదేశాల ప్రకారం రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం రాజంపేట పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హర్షదాయకం. కారణం ఏంటంటే రాజకీయాల అతీతంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన కోడూరు కూడా చెంగల్రాయుడు అప్పుడు ఎమ్మెల్సీగా ఉండి ఆయనకి ఎమ్మెల్సీ వారి
రెన్యూ చేయడం జరిగింది. వారి ప్రతిపాదన మేరకి నాకు తెలిసి 200 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకి ఫండ్స్ ఇచ్చి కోడూరిని అభివృద్ధి పథంలో చూడాలని సంకల్పించి నిస్వార్థమైనటువంటి వ్యక్తి ఇవాళ మనకు పార్లమెంట్ అభ్యర్థిగా రావడం మనం హర్షించదగ్గ విషయంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రకరకాల కారణాల వల్ల ఏదైతేనేమి ఇప్పుడు మనం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని మనస్పర్ధలు లేకుండా గెలిపించుకొని 5 సంవత్సరాల నుంచి ప్రజా వ్యతిరేక పరిపాలన చేసేటటువంటి సైకో జగన్మోహన్ రెడ్డిని తక్షణం ఇంటికి పంపించాలన్న ఏకైక లక్ష్యం పెట్టుకోవాలని ప్రతి కార్యకర్తకు నేను సలహా అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే చెత్త పన్ను దగ్గర నుంచి గాలి పన్ను, నీటి పన్ను, ఎలక్ట్రిక్ ఛార్జెస్ 8 సార్లు పెంచారు. అదే తెలుగుదేశం పీరియడ్లో 14వ సంవత్సరం నుంచి 19వ సంవత్సరం వరకు అధికారానికి వచ్చినప్పుడు కరెంటు సక్రమంగా లేకుంటే 3 నెలల్లోనే సక్రమంగా అన్ని వర్గాలకి, అంటే పరిశ్రమలకు కానీ, వ్యవసాయానికి కానీ, మన డొమెస్టిక్ ఇండ్లకు కానీ అన్నిటికీ 24 గంటలు కరెంట్ ఇస్తూ ఒక్క పైసా పెంచకుండా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశాడు. ముఖ్యంగా కరెంటు గురించి ఎందుకు చెప్తున్నానంటే అందరికీ తెలిసిన విషయం. కరెంట్ అనేది ప్రతినిత్యము మీకు అందరికీ తెలిసిన విషయం కాబట్టి మీకు గుర్తు చేస్తున్నాను. ఈయన వచ్చిన తర్వాత 8 సార్లు రకరకాల కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజల్ని దోపిడీ చేశారు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా స్మార్ట్ మీటర్లు బిగిస్తే మన రాష్ట్రంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఆయన పులివెందుల దగ్గర వీరపనాయనపల్లె ప్రముఖుడు, ఆయన గారికి 36,000 ఒక్కొక్క మీటర్ కాంట్రాక్ట్ ఇచ్చి ఆ బిల్లు మీటర్లు ఫిక్స్ చేసిన తర్వాత మంత్లీ ఇన్స్టాల్మెంట్ పైన మీ బిల్లులో ఛార్జ్ అవుతా ఉంది. దయవించి చదువుకున్న వ్యక్తులందరూ ఇది పరిశీలించాలి. అందులో రకరకాల ఛార్జీలు ఇంతవరకు ఎవరికి చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి, దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు పైసా పెంచకుండా మెయింటైన్ చేసి సర్ప్లస్ కరెంటు ఉత్పత్తి చేస్తే, నీకు పరిపాలనా దక్షత ఉంటే ఈ రాష్ట్రంలో తెలివైనటువంటి ఎంతో మంది ఇంజనీర్లు ఉన్నారు. రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు ప్రభుత్వ ధనంతో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మేధాశక్తిని ఉపయోగించుకొని నువ్వెందుకు కరెంట్ ఛార్జీలు పెంచవలసి వచ్చింది? ఉత్పత్తి తగ్గిపోయి అవసరాలకు తగ్గట్టు చేయలేక అత్యధిక రేటుతో ఇతర రాష్ట్రాల నుంచి ఎందుకు కొంటున్నామని సూటి ప్రశ్న మీరు ఆలోచించుకోవాలి. పెద్దలు చాలా మంది మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు. మనం ఏకైక లక్ష్యంతో సైకో పోయి ఎన్డీఏ పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో వస్తే తిరిగి చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షుడు, అనుభవం కలిగిన వాళ్ళు, అదేవిధంగా మన కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇట్లాంటి పెద్దలంతా సెంట్రల్ లో రిప్రజెంటేషన్ ఆ వారిని కూడా మనం గెలిపించుకోగలిగితే ఈ ఆర్థిక సంక్షోభం 12 లక్షల కోట్లు అప్పులు మిగిల్చాడు. ప్రతి తలపైన లక్షలాది అప్పులున్నాయి. ఈ అప్పులు ఎలా తీరుస్తారో, సంక్షేమ కార్యక్రమాలు ఎలా చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. పరిపాలన దక్ష అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని ఎన్డీఏ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి చేస్తే 5 కోట్ల ప్రజా సమస్యలు తీర్చి తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనం అందరము చిన్న చిన్న మనస్పర్ధలున్న అన్ని మరిచిపోయి తెలుగు ఎన్డీఏని గెలిపించి రాష్ట్రంలో ఎన్డీఏ పరిపాలన వచ్చేటట్టు చేయాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా పార్టీని, ఎన్డీఏ పార్టీని గెలిపించేదానికి, కూటమిని గెలిపించేదానికి నడువు కట్టి పనిచేయాలని మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై
బీజేపీ, జై జనసేన. బయట పొరమూరు శ్రీనివాస్ అనుకుంటా ఉన్నాడు కూటమిలో ఇంకా కొంచెం ఏదో ఎదుగుతుంది, ఆ వెలికి వల్ల నేను గెలుస్తాను భ్రమలేనున్నాడు. పొరమూరు శ్రీనివాస్ గట్టిగా నిలబడాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వేదిక బయలుదేరండి. మన రాజంపేట ఎంపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి అభివృద్ధి ప్రధాన అభివృద్ధి అంటే ఏదో యొక్క రాష్ట్రంలో చూపించినటువంటి వ్యక్తి మరిని గెలిచి కేంద్ర మంత్రి రాజంపేట పార్లమెంటు అభివృద్ధిని ఢిల్లీ స్థాయిలో చూపించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదే విధంగా ట్రిపుల్ ఇంజన్ సర్కార్, అక్కడ నరేంద్ర మోడీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు, రైల్వే కోడూరులో పవన్ కళ్యాణ్, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అరవ శ్రీధర్ గారు, వీళ్ళిద్దరిని మనం కమలం గుర్తు పైన కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అరవ శ్రీధర్ ఇక్కడ క్లాస్ గుర్తున్నటువంటి జనసేనకి ఇద్దరిని గెలిపించి ఒకరిని నరేంద్ర మోడీకి బహుమతిగా, ఒకరిని చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా పంపిద్దామా వద్దా? పంపిద్దామా వద్దా? ఎందుకంటే మిత్రులారా, ఈరోజు నేను చెప్తా ఉన్నాను, రైల్వే కోడూరులో వైఎస్ఆర్సీపీ అరాచకాలు అంతా ఇంతా కాదు, జైలుకు పంపిస్తాం. కోరముట్ల శ్రీనివాస్ ఈసారి ఖచ్చితంగా భ్రమలో ఉన్నాడు. ఖచ్చితంగా కూడా రైల్వే కోడూరు ప్రజలు శాశ్వతంగా కోరముట్లను పొందలో ఉంచడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, జగన్ రెడ్డిని ఎక్కడికి పంపించాలి? జగన్ రెడ్డిని ఎక్కడికి పంపించాలి? కోరముట్ల శ్రీనివాస్ ఎక్కడికి పంపించాలి? బొమ్మలో కూర్చోబెట్టాలి. ఇది సాధ్యం. ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం ఖచ్చితంగా కూడా రైల్వే కోడూరు అభివృద్ధి. ఈ రోజు మంగంపేట మైన్ చూస్తే మిథున్ రెడ్డి మొత్తం దోచుకోపోయాడు. అక్కడేమో గనులు దోచుకునే వ్యక్తి, ఇక్కడేమో గనులు తీసుకొచ్చి మనల్ని అభివృద్ధి చేసే వ్యక్తి. ఎవరు కావాలి? మిథున్ రెడ్డి కావాలన్నా కిరణ్ కుమార్ రెడ్డి గారు కావాలన్నా? కిరణ్ కుమార్ రెడ్డి గారు కమలం గుర్తు కావాలా? ఈ రోజు రైల్వే కోడూరులో మనం చూస్తా ఉన్నాం. చిట్వేలుకు పోవాలంటే నా చిన్నప్పటి నుంచి అదే రోడ్డు, అవునా కదా? రోడ్డు కావాలంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి. ఎన్డీఏ ఈరోజు సైకే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపడానికే ఈరోజు ఎన్డీఏ కూటమి ఈ యొక్క రాష్ట్రంలో కూటమిగా ఏర్పడిందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. 2020లో బీజేపీని ఇక్కడ స్థాపించి చాలా గొప్పగా చేయడం జరిగింది. అతను రోడ్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ గా కిరణ్ కుమార్ రెడ్డి సార్లు గారిని కోరుకున్నాం ఒకటే, మన తిరుపతి నుంచి గడప వరకు అవే రూట్ లో చాలా మంది మరణించడం జరుగుతుంది. దీన్ని మీ దృష్టికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మీరు వచ్చిన వెంటనే ఫస్ట్ మాకు ఆ రోడ్డు కొంచెం బాగా చేసే విధంగా మీరు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా లాంటి వ్యక్తులు చాలా మంది ఈ రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోతున్నారు సార్. వాళ్ళందరికీ మంచి జరగాలని మీ ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి సార్, మన రైల్వే కోడూరులో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 సంవత్సరాల అతను అధికారంలో ఎలాంటి అభివృద్ధి అనేది లేదు సార్. రైల్వే కోడూరుకి ఒక కోల్డ్ స్టోర్ కానీ, చిటివేలి కోడూరు రోడ్డు కానీ, కొంచెం ఏది మాకు అభివృద్ధి అనేది మంచి కాలేదు కానీ, హాస్పిటల్ కానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. మీ ఆధ్వర్యంలో మంచి జరగాలని, మన రైల్వే కోడూరు నుంచి మిమ్మల్ని గొప్పగా గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా మన గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లేదాంట్లో నా వంతు నేను కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ఈ కూటమి అందరి సాక్షిగా నేను మాటిస్తున్నాను సార్. మీరు ఖచ్చితంగా అత్యంత మెజార్టీలో గెలవాలని మన అరవ శ్రీధర్ గారు, అలాగే మీరు ఖచ్చితంగా గెలిచి మంచి విజయం సాధించి రైల్వే కోడూరు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. మన ఇన్ఛార్జి మనం అందరము కలిసి ఒకరికి ఒకరికి ఏ భేదాలు లేకుండా మన తెలుగుదేశం, మన పవన్ కళ్యాణ్ పార్టీ, ఆ పార్టీ జనసేన పార్టీని మనము అధిక మెజార్టీగా గెలిపించాలి.
అందరూ గ్రహించి మనము 20 సంవత్సరాల నుంచి మనము రాష్ట్రంలో మన ప్రభుత్వం రాక మనం ఇబ్బంది పడుతున్నాము. చంద్రబాబు నాయుడు చేసిన పనులు చూస్తూ ఉంటే చాలా మనకు అన్ని కులాలు ముందుకు తీసుకుపోయారు. కాబట్టి మనం అందరూ కలిసి పని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా మనస్ఫూర్తిగా గౌరవం ఇచ్చుకుంటూ ఎదుర్కొంటున్నాను. వేదిక నడిపించేటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రియతమ నేత రాజంపేట బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారికి మరియు జనసేన పార్టీ అభ్యర్థి శ్రీధర్ గారికి వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అరాచక అవినీతి భూ బకాసుర ప్రభుత్వాన్ని పడగొట్టాలని జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపాలని కొరమూట్ల శ్రీనివాస్ గారిని చిత్తుగా ఓడించడం కోసం కంకణ బదిలించినటువంటి 3 పార్టీల కార్యకర్తలకు హృదయపూర్వకంగా శిరస్సు ఉంచి మీకు నమస్కారం తెలియజేసుకుంటాను. భారతదేశంలో తండ్రి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడమే కాకుండా దేశంలో నామ రూపాలు లేకుండా చేసినటువంటి మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తుకు ఓట్లేసి మరొకసారి ప్రధానమంత్రి చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధమై ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగు గడ్డ మీద తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడడం కోసం ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. రైల్వే కోడూరులో జనసేన పార్టీ అభ్యర్థి శ్రీధర్ గారిని గెలిపించడం కోసం మన అందరం కూడా కార్యోన్ముఖమై కార్యకర్తలు అందరూ కూడా 3 పార్టీలకు సంబంధించిన వ్యక్తులు రేపటి నుంచి ఈ రోజు నుంచి ఇప్పటి నుంచే కొరమూట్ల శ్రీనివాసుని ఓడించడమే లక్ష్యంగా జనసేన పార్టీని గెలిపించడమే ధ్యేయంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన్ని పార్లమెంటులో మన యొక్క రాజంపేట పార్లమెంటు నుంచి పంచాయతీ నిధులు తీసుకురావడం కోసం కమలం గుర్తుకు ఓట్లేసి అత్యధిక మెజార్టీగా గెలిపించి నరేంద్ర మోదీ గారి సారథ్యంలో కేంద్ర మంత్రిగా అవకాశం ఉండేటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి కమలం గుర్తుకు ఓట్లేసి గెలిపించి శ్రీధర్ గారిని గ్లాసు గుర్తు మీద ఓట్లేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఈనాడు ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశంలో భాగంగా ఇచ్చటికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా కూటమిచే నియమింపబడి ఇచ్చటికి విచ్చేసిన మాన్యశ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే జనసేన తరఫున కూటమిలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన అరవ శ్రీధర్ గారికి, అలాగే ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ రూపానంద రెడ్డి గారికి, మాజీ ఇన్ఛార్జి గారు కస్తూరి విశ్వనాథరాయుడు గారికి, బీజేపీ సాయి లోకేష్ గారికి, రాతంశెట్టి నాగేంద్ర గారికి, అలాగే వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ వేదిక ముందు ఉన్న 3 పార్టీల కూటమి నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ పెద్దలందరూ సుదీర్ఘంగా వివరించారు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఇబ్బందికర భయంకర పరిస్థితుల్లో కేవలం గత 5 సంవత్సరాలు కేవలం కూలగొట్టడం, దోచుకోవడం, దాచుకోవడం, అటు మైన్స్ అయినా, ఇటు వైన్ అయినా, అటు శాండ్ అయినా మొత్తం పంచభూతాల్లో గుప్పెట్లో పెట్టుకొని దీన్ని కొల్లగొట్టచ్చు, దీన్ని కొల్లగొట్టకూడదనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా గాలి, వెలుతురు, నీరును కూడా దోచుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఈ పరిస్థితుల్లో అటు నరేంద్ర మోడీ గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారితో కలిసి మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు
కూటమిని ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు పోతున్న ఈ తరుణంలో నేను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు గతంలో ఇన్ఛార్జ్ విశ్వనాథ్ నాయుడు గారి నాయకత్వంలో సుదీర్ఘంగా 15-16 సంవత్సరాలు పనిచేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ప్రస్తుతం సేవలు అందించడానికి ముందుకొచ్చిన రూపానంద రెడ్డి గారి నాయకత్వంలో కూడా కలిసిమెలిసి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ముందుకు ఉరికి ఇటు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని పార్లమెంటు సభ్యులుగా, అరవ శ్రీధర్ గారిని వారి గ్లాసు గుర్తుకు ఓట్లు వేయించి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిపించేదానికి అందరూ కృషి చేయాలని మీ అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ వినిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే బటన్లోకి అభివృద్ధి చేస్తున్నాడు అన్నారు, కానీ అభివృద్ధి జరిగిందా? అవినీతి మాత్రమే జరిగింది. ఆ అవినీతి పోవాలి అంటే మనం బలంగా బటన్ నొక్కాలి. ఆ బటన్ కూటమి త్రయం అయిన నల్లారి భారీ మెజార్టీతో గెలిపించుకుంటే మనకు అభివృద్ధి ఆటోమేటిక్ గా వస్తుంది. మన అరవ శ్రీధర్ గారిని గెలిపించుకుంటే రైల్వే బోర్డు ఆటోమేటిక్ గా అభివృద్ధి అవుతుంది. మన ఇంట్లో పిల్లలు 2024 తర్వాత జనరల్ నాలెడ్జ్ బుక్కులు చదువుతూ ఉంటారు. ఆ బుక్కుల్లో ఏమో చదవాలంటే వాళ్ళందరూ రైల్వే బోర్డు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అని చదవాలా, రాజంపేట ఎంపీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అని చదవాలా. ఇంకొక మాట మీ అందరికీ చెప్తున్నా, ఇంట్లో పిల్లలందరినీ బాగా చదువుకోవాలి అని అందరం చెప్తాం. వాళ్ళందరూ బాగా చదువుకున్నంత మాత్రాన వాళ్ళ భవిష్యత్తు అయితే ఖచ్చితంగా బాగుండదు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి నాయకులు మనకు అధికారంలో రావాలి. అప్పుడే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మీ పిల్లల భవిష్యత్తు కోసమైనా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం, అరవ శ్రీధర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం. మన రైల్వే బోర్డు అభివృద్ధి ఆటోమేటిక్ గా వచ్చేస్తారు. మనస్ఫూర్తిగా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు తాతంశెట్టి నాగేంద్ర గారికి ధన్యవాదాలు తెలుస్తున్నారు. చాలా మంది ఎంపీలు అవుతుంటారు, కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి ఎంపికైతే చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఇప్పటి వరకు ఎంపికైనటువంటి ఎంపీలు ఏం చేశారో మనకు తెలుసు. గుంటూరు పొగాకు గూట్లో ఉంటేనేమి రోడ్లో ఉంటేనే సాగుకు ఏదైతే ఉందో ఆ విధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా అంతే. మిత్రులారా, ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి మనందరికీ పరిచయం అక్కర్లేదు. అభివృద్ధికి ఒక చిరునామా. ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్ తో పాటు మన ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. కానీ ఈ రోజు మన పార్లమెంట్ సభ్యుడు, మన అధికారంలో ఉన్నటువంటి సొంత జిల్లా ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కనీసం కోడూరు నుంచి వెంకటగిరికి హైవే లేకపోతున్నాడు. కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా కూడా కడపాటు రేణుగుంట హైవే లైన్కి భూమిని సేకరించి ఇవ్వలేనటువంటి చవట దత్తమ్మ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చాలా మంది సోదరు చెప్పింది, తన భర్తను కోల్పోయింది. నాకు కూడా మంచి మిత్రుడు, మా అందరి సహకారంతో అమ్మాయి చెల్లి సర్పంచ్ గా ఎన్నికైంది. కానీ అలాంటి చాలా మంది విధవరాలుగా మిగలకూడదని చెప్పి తపన పడినటువంటి విధానం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించట్లేదు. ఇంకొక విషయం చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో ఉన్నటువంటి యువతంతా ఉద్యోగాల కోసం వలసపోతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేపథ్యం కారణంగా కరువు మనందరికి కూడా రావడం జరిగింది. కరువు ఎందుకు వచ్చిందంటే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకు పడింది. ఇప్పుడున్నటువంటి గాలి నగిరి హంద్రీ ప్రాజెక్టు పూర్తి చేయనటువంటి కారణంగా ఆయన చెప్పాడు, ప్రతిపక్ష నేతగా మా నాన్న చిత్రపటం దగ్గర 6 నెలల్లోనే నా చిత్రపటం పెట్టుకుంటాడే. కానీ రంగులు మార్చడానికి 2500 కోట్లు ఖర్చు పెట్టాడు. 2500 కోట్లు ఖర్చు పెట్టింటే మన ప్రాంతం ఎప్పుడో సస్యశ్యామలం అయ్యిండు. హార్టికల్చర్ అప్పుగా చేస్తాడు, చేయలేదు. ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ పెట్టలేదు. ధరస్థిరీకరణ 5,000 కోట్లు అన్నాడు, చేయలేదు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం మనకు అవసరమా అని చెప్పి మీరు అందరూ కూడా ప్రశ్నించుకోండి. రాబోయే రోజుల్లో విజయం సత్యం. పెద్దలని చట్టసభలు పంపించడం కూడా అంతే సత్యం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈనాటి ఎన్డీఏ కూటమికి ఇచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. రాజంపేట పార్లమెంటు అభ్యర్థిగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉండేది అవినీతికి అభివృద్ధికి. మీరు ఇంతకు మునుపు ముఖ్యమంత్రులుగా చూస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అభివృద్ధి చేశారు, అదే విధంగా మన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా అభివృద్ధి చేశారు. ఎక్కడ కానీ కాంప్రమైజ్ కాకుండా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అవినీతిని కూడా జైలుకు పంపించిన వ్యక్తి ఎవరు అంటే మన కిరణ్ కుమార్ రెడ్డి గారు. మీకు అందరికీ తెలుసు, నేను పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మీరంతా కూడా గుర్తించుకొని ఈసారి మన కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మనమంతా కూడా పార్లమెంట్ కి పంపేయాలా. అదేవిధంగా అరవ శ్రీధర్ గారిని కూడా అసెంబ్లీకి పంపిస్తేనే మనం అంతా కూడా ఇక్కడ అభివృద్ధి చేసుకోగలము. మీరంతా కూడా ఏదన్నా ఉన్నా కూడా మనస్పతులు ఉన్నా కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా ఈసారి భారీ మెజారిటీతో గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు కిరణ్ కుమార్ రెడ్డి గారికి నమస్కారాలు. అలాగే స్టేజ్ మీద ఇన్ఛార్జ్ రూపానంద్ రెడ్డి గారికి, అలాగే విశ్వనాథ్ నాయుడు గారికి, అలాగే మన అభ్యర్థి కూటమి అభ్యర్థి అయినటువంటి జనసేన మన అరవ శ్రీధర్ గారు, అందరికీ కూడా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. గుర్తుంచుకొని మన కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని బీజేపీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారిని, అలాగే మన జనసేన పార్టీ గ్లాస్ గుర్తు అరవ శ్రీధర్ గారిని కూడా ఖచ్చితంగా గెలిపించుకొని రెండు కూడా భారీ మెజారిటీ 1,00,000 మెజారిటీ ఎంపీ 50,000 మెజారిటీ గ్లాస్ గుర్తుకి వచ్చేటట్టు బీజేపీలో సార్ గెలిచి మోడీ గారికి గిఫ్ట్ గా ఇచ్చి, అలాగే అరవ శ్రీధర్ గారిని గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇచ్చి తప్పకుండా మనము విజయకేతనం ఎగరాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ జై హింద్. విశిష్ట అతిథి, అభివృద్ధి ప్రదాత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సార్ గారికి, మరియు టీడీపీ ఇన్ఛార్జ్ పెద్దలు శ్రీ రూపానంద రెడ్డి సార్ గారికి, మరియు టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ విశ్వనాథ నాయుడు సార్ గారికి, మరియు బీజేపీ పెద్దలందరికీ, ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు శ్రీ లోకేష్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకత్వం అందరికీ నమస్కారం. సార్, కోడూరులో ప్రేమిస్తే జీవితాంతం మర్చిపోలేనంత విధంగా గుండెల్లో పెట్టుకున్న ప్రజలు సార్ కోడూరు. ఒక 2 నిమిషాలు కోడూరు గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడున్న ఎమ్మెల్యే, ఇప్పుడున్న ఎంపీ అందరూ ప్రజల్లో ఒకే ఒక నినాదంతో మేము ముందుకెళ్లాలనుకుంటున్నాం సార్. మిథున్ రెడ్డి హటావో, రాజంపేట బచావో, కొరముట్ల హటావో, రైల్వే కోడూరు బచావో. ఎందుకు ఇంతగా గ్లడ్జ్ మీరు చేర్చుకున్నారంటే, ఒక ఎంపీగా మాకు ఏం చేశాడు, ఎందుకు మనం ఓకే అంటే మనం ఏం చెప్తున్నాం అంటే, సార్ మీరు హిందీలో చెప్తే సార్ వాళ్ళకి అర్థమైందో లేదో, మనము మీ అందరి కరతాల ధరల మధ్య మనం చెప్పవలసిన ఒక కొటేషన్ ఏంటంటే, కిరణ్ కుమార్ రెడ్డి సారు పార్లమెంటుకు, మిథున్ రెడ్డి ఇంటికి, ఇది అలాగే అరవ శ్రీధర్ అసెంబ్లీకి, కొరముట్ల శ్రీనివాసులు ఇంటికి. మిమ్మల్ని అడిగి కొట్టించుకునే తప్పట్లు నాకు ఓపిక లేదు. సరే, ఈ రైల్వే కోడూరులో మాతో పాటు చదువుకున్న మా క్లాస్మేట్ సార్ శ్రీనివాస్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఎస్సీ హాస్టల్లో పెరిగిన వ్యక్తి సార్. మీరు నమ్మరు, 16 సంవత్సరాలు ఎమ్మెల్యే అయినా ఈ రోజుకు ఆ ఎస్సీ హాస్టల్ పరిస్థితి అలాగే ఉంది సార్. ఎవరికైనా సొంత ఊరు, సొంత ఇల్లు అంటారు. ప్రజలకందరికీ వదిలించితే సొంత సామాజిక వర్గానికి కూడా ఆయనకి ఏమీ మిగిలించలేదు. ఆయన పడితే 4 పెళ్లిళ్ళు, 4 దేవస్థానాలు కొడుకోపోవడం తప్ప. ఇది నిజం, ఇదే నిజం సార్. అలాగే మిథున్ రెడ్డి గారు, ఆయన రాజంపేటకు వస్తే ఆయన చాలా అభివృద్ధి జరుగుతుందంటారు. జరిగింది సార్.
ఎక్కడా కానీ కల్పవృక్షం లాంటి ఒక ఎర్రచందనం మొక్క కూడా ఇక్కడ అడుగులో లేదు. బహుదా నది నుంచి, చిత్రావతి నది నుంచి ఇక్కడ ఉన్నటువంటి రాజంపేట పార్లమెంట్ లో ఎక్కడ ఇసుక లేదు. మీరు నమ్మరు సార్, అంత పెద్ద అన్నమయ్య డ్యామ్ దాన్ని తిరిగి కట్టడానికి మిథున్ రెడ్డి అమ్ముకున్న ఇసుక చాలు సార్, మళ్ళీ అక్కడ డ్యాముల రెడ్డి కట్టచ్చు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్ని డిస్టిలరీస్ మిథున్ రెడ్డి ఇక్కడ సరిపోవని బయటికి వెళ్ళి రైల్వే కోడూరు చెన్నై, బెంగళూరులో ఉన్నటువంటి డిస్టిలరీ కూడా తీసుకుని దాదాపు 30 రూపాయలు పడే కోటను 250 రూపాయలకు అమ్ముతున్నాడు. ప్రభుత్వానికి 80 రూపాయలకి ఇస్తూ, 90 రూపాయలకి ఇస్తూ 60 రూపాయలు, ప్రభుత్వం మళ్ళీ మనకు 250 రూపాయలకు అమ్ముతుంది. ఇది సార్ మిథున్ రెడ్డి సాధించిన అభివృద్ధి. నేను ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డి సార్ కావాలని అడుగుతున్నానంటే, ఈ రోజు రైల్వే కోడూరులో మనకు బై ఎలక్షన్ టైంలో పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చాలా మంది ద్వారా, ఇందాక కిరణ్ చెప్పారు ఎంపీ గారి ద్వారా, అలాగే పెద్దలు గౌరవ బత్యాల చెంగన్రాయుడు గారి ద్వారా కూడా దాదాపు 230 కోట్లు రైల్వే కోడూరుకి అభివృద్ధికి ఇచ్చినటువంటి ప్రదాత. ఈ రోజు మన గుంజలను ఏరుకున్నటువంటి ప్రొడక్షన్ వాల్ సార్ పెట్టిందే. ఈ రోజు రైల్వే కోడూరులో ఉన్న సిమెంట్ రోడ్డులు మరియు గిరిజన కాలనీలు కలుపుతున్న బీటీ రోడ్డులు మొత్తం మన కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఆ రోజు ఇచ్చినటువంటి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈయన సారు తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పని చేస్తాడు. మీరు అర్థం చేసుకోండి. 294 నియోజకవర్గాలకు వాళ్ళ సమస్యలు విని వాళ్ళకి ఆన్సర్ చెప్పినటువంటి స్పీకర్ స్థానంలో ఉన్నాయన ఇప్పుడు కేవలం 7 నియోజకవర్గాలకి పరిమితమైతే ఆ కాన్సన్ట్రేషన్ అభివృద్ధి ఎలా ఉంటుందో చూడండి. మీరు అందుకే అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఉంది, మా రమేష్ గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, మళ్ళీ మోడీ గారే మనకు ప్రధానమంత్రి. ఎస్, మేము కూడా ఖచ్చితంగా మోడీ గారే రావాలని కోరుకుంటున్నాం. కానీ ఆ మోడీ గారి క్యాబినెట్ లో మొట్టమొదటిగా కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఉంటాడు. అది మనం గుర్తించుకోవాల్సిన విషయం. ఇక్కడ నుంచి మనం ఎంపీగా గెలిపిస్తే మనకున్న ఈ 7 నియోజకవర్గాలకు మనం అభివృద్ధి చేసుకోవడానికి 294 మన సొంత పార్లమెంటును అత్యున్నత స్థానంలో పెట్టడానికి మనకు రాచపాట వేసినట్టయితుంది. ఇది నిజం, ఇదే నిజం, వినండి. అందుకే మనం కమలం గుర్తుకు ఓటేసి కిరణ్ కుమార్ రెడ్డి సార్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. అలాగే అరవ శ్రీధర్ యొక్క క్లాస్ గుర్తుకు ఓటేసి 16 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి తన సొంత నియోజకవర్గానికి, సొంత ఊరికి లైట్ కూడా వేసుకోలేని, రోడ్డు కూడా వేసుకోలేని దుస్థితి. సార్, ఇక్కడ మా జిల్లాలో అంటే మనం అంటారు అప్పుడెప్పుడో కృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజాలను కవులు ఉండేవాళ్ళు. అట్లా ఈ జగన్మోహన్ రెడ్డి దాంట్లో అంటే ఆస్థానం మండమని 10 మంది మంత్రులు ఉన్నారు. ఏం మాట్లాడతారో తెలియదు. దాంట్లో మాకు కూడా స్థానం ఇచ్చి పెనగలూరుకి మేము 1.5 TMC నీళ్ళు ఇచ్చి సస్యశ్యామలం చేస్తామని మాట ఇచ్చారు. నాకు తెలిసి ఆ సోమశిల బ్యాక్ వాటర్ ఎత్తిపోతల పథకం ద్వారానే అది ఏమైందనేది మనకు తెలియదు సార్. అలాగే ఈ కొర్రముట్ల శ్రీనివాసులు గారు మేము చదువుకునే రోజు నుంచి ఉన్నటువంటి చిట్వేలి రైల్వే కోడూరు డబుల్ రోడ్, మేము దాని మీద పాదయాత్ర కూడా చేశాం సార్. ఈ మధ్య ఎలక్షన్ వస్తుందని చెప్పి 4 పేపర్లు తీసుకొని వచ్చాడు, ఆ జెరాక్స్ పేపర్. దీనికి 18 కోట్లు, దీనికి 25 కోట్లు, దీనికి 30 కోట్లు. ఈ నుంచి చిట్వేలి గంటన్నర పోతాడు సార్. ఇప్పుడు ఆ రోడ్లు తుమ్మి ఇదేదో చేసేస్తున్నాడు అని 2.5 గంటలు పడతాడు. ఇది ఆయన చేసినారు. తర్వాత మనకు ముఖ్యంగా మీకు చెప్పవలసిన విషయం సార్, రైల్వే కోడూరు రాజంపేట మా క్యాపిటల్ సిటీ రాజంపేటలో ఉంది సార్. బ్రిటిష్ జియోగ్రఫీ నుంచి రాజంపేట క్యాపిటల్ గా ఉంటే మేము రాజంపేట నుంచి ఎటు 1 గంట ప్రయాణం చేసినా ఎయిర్పోర్టు, వాటర్ అన్ని సరిపోయారు. మా నెత్తిన నీళ్లు చల్లి రాజంపేట కోడూరు ప్రజల యొక్క మనోభావాలను తొంగలో తొక్కి రాయచోటికి తీసుకుపోయారు సార్. మళ్ళీ మీ ఆధ్వర్యంలోనే రాజంపేటకు క్యాపిటల్ వస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఎందుకు చెప్తున్నామంటే, మాకు ఇక్కడ నుంచి రాయచోటి కనీసం బస్సు సౌకర్యం లేదు. కానీ అది పరిస్థితి. వేసినైతే వేసేసారు. నేను వ్యవస్థ అని ఎందుకున్నానంటే సార్,
ఈ జిల్లాలో మొట్టమొదట 15 మంది సర్పంచులు రాజీనామా చేసింది వైసీపీ వాళ్ళు సార్. ఎందుకంటే దాంట్లో కూడా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వెంకటరెడ్డి అని. నేను ఫోన్ చేసి అడిగా, అయ్యా అంత డబ్బులు పెట్టి గెలిచావు కదా వెంకటరెడ్డి, ఎందుకు రాజీనామా చేస్తున్నావు అంటే, నేను నీతో చెప్పనురా, నువ్వు అన్ని సభల్లో చెప్తా ఉన్నాడు. చెప్పనులే, పర్లేదు చెప్పు అన్నా. అరే నేనేదో ఒక 2 ఎకరాలు అనుకొని సర్పంచ్గా నిలబడి గెలిచినాను. ఇప్పుడు నేను ఈదిలోకి వస్తే గోళీలు ఆడుకుంటేవాడు బొంగరాలు కూడా, అరే బలుపు కూడా మిగిల్చలేను, సర్పంచ్ అయి రా అంటాడు. అవసరమా ఈ సర్పంచ్ ఈ ప్రభుత్వంలో, అందుకే రాజీనామా చేసిన చెప్తున్నా. అంటే ఒక వ్యవస్థను ఈ ప్రభుత్వం ఎంత నిర్వీర్యం చేసింది. ముఖ్యంగా అందరికంటే పెద్ద దొంగ ఎవరంటే మన ముఖ్యమంత్రి గారు సార్. సొంత జిల్లాలో ఇప్పుడు మీరు ఏ విధమైన అభివృద్ధి తీసుకున్నా కానీ, నేను ఎందుకు చెప్తున్నానంటే రైల్వే కోడూరు కలిగిరి అనే ఊరు కంటే కూడా చాలా పురాతనమైంది సార్ నాకు తెలిసినంత వరకు. కానీ ఈ రోజు కలిగిరికి వెళ్తే నాకు ఏదో బెంగళూరు వైట్ ఫీల్డ్ లో ఉన్నట్టుంది సార్ చేసిన అభివృద్ధి. మెడికల్ కాలేజ్ అయితేనేమి, ఇంజనీరింగ్ కాలేజ్ అయితే మేము మా కోడూరులో మేము పుట్టినప్పుడు ఎక్కడున్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం సార్. అంటే ఒక నిబద్ధత కలిగిన నాయకుడు, ఒక కన్స్ట్రక్టివ్ గా ఆలోచించేటటువంటి ఒక లీడర్ ఉంటే ఈ విధంగా ఉంటుంది. మన కడప జిల్లా కూడా ఏమి చేయడం, అన్నమయ్య ప్రాజెక్టు గోలలో ఒకే నిమిషం మీ తప్పదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి మహిళల దగ్గర మీ ఇల్లు నాకు వదిలేయండి అన్నారు. మేము గర్వంగా చెప్తున్నాం సార్. ఈ ప్రభుత్వం రాకముందే ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులందరినీ కలుపుకొని దాదాపు 40 లక్షల రూపాయల సరుకులు మోకాట్లోసి నీళ్లలో ప్రతి జన సైనికుడు అన్నమయ్య ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు అందించారు. మరి ఈ రోజు దాని పరిస్థితి అది అలాగే. అలాగే రైల్వే కోడ్లో సార్ అప్సా జ్యూస్ ఫ్యాక్టరీ అని ఒకటి, దాదాపు 2000 మంది ఎంప్లాయీస్, పరోక్షంగా 20,000 మంది బతుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అప్సా జ్యూస్ బయటే ఒక 4 నెత్తిని చేయబెట్టి ఏ పని వృద్ధి చెప్పాడు. నేను వస్తూనే 6 నెలల కల్లా దీన్ని రీఓపెన్ చేస్తాను అని చెప్పి, కానీ అక్కడ ఏమీ లేదు సార్. అలాగే మేము చిన్నప్పటి నుంచి చదువుకుంటా ఉన్నటువంటి మన రైల్వే అండర్ బ్రిడ్జ్ అదే అలాగే ఉంది. వెంకటగిరి రైల్వే కోడూరు రోడ్ అదే అలాగే ఉంది. అంటే ఏ ఒక్క అభివృద్ధి కూడా ఇక్కడ జరగలేదు. కేవలం పెన్షన్లను పూర్తిగా చూపించి నేను ఇన్ని పెన్షన్లు ఇస్తున్నాను అని చెప్పి కొరముట్ల శ్రీనివాసులు గారు తిరుగుతున్నారు. దయచేసి ప్రజలందరికీ మీ అందరికీ మరొకసారి చేతులు జోడించి జనసేన పార్టీ తరఫున అదేంటంటే ఇప్పుడు కాదంటే సమయం లేదు. ఈ రాక్షస సంహారం జరగాలంటే ఇంత అద్భుతమైన కలయిక జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యంగా మిథున్ రెడ్డి గారు, జనసేన నాయకులందరికీ ఒక పిలుపునిస్తున్నా. గౌరవ కిరణ్ కుమార్ రెడ్డి సార్ సాక్షిగా 24 గంటలు మనం పనిచేయాలి. ఎందుకో తెలుసా, గుర్తుపెట్టుకోండి. ఆయన ఒక 500 కోట్లు 1000 కోట్లు ఎత్తుకుని అక్కడ పిఠాపురం వెళ్ళి మన నాయకులు ఓడించాలంటే ఇక్కడ మనం రాజంపేటలో పీఠాన్ని పోసేస్తే ఎక్కడికి పోలేని పరిస్థితి. అందుకే నేను చెప్తున్నా, కొరముట్ల శ్రీనివాసులకు కానీ మిథున్ రెడ్డికి కానీ ఈయన ఇంకో చోటి కాదు, ఉన్నదే పోయింది ఉంచుకున్నదే పోయింది అనేటట్టు రేపు పొద్దునే మీ టాలెంట్ మీ వేటతో తెలియజెప్పాలి వాళ్ళందరికీ. ఇంత పద్ధతిగా మనకు ముఖ్యంగా సమన్వయం అంటే దేశ స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో పెద్దలు చాలా గౌరవంగా కలిశారు. మనకు చిన్న చిన్న విషయాలు వస్తాయి. నా పేరు ముందు పిలిచావు, నా పేరు వెనక పిలిచావు. బీజేపీ మేము కేంద్ర స్థాయిలో ఉన్నాం, ముందు నా పేరు పిలిచలేదే, మీరు రాష్ట్ర స్థాయి కదా ముందు. ఇలాంటివన్నీ పక్కన పెట్టండి. మన ముందు ఉన్నది ఒకటే ధ్యేయం. మనం రేపు పొద్దున్నే ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డి సార్ను, ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ గారిని ఇదే ధ్యేయంతో పనిచేసి దాదాపు 30,000 పైచిలుకు మెజారిటీతో రైల్వే కోడూరు అసెంబ్లీని 2 లక్షల పైచిలుకు మెజారిటీతో రాజంపేట పార్లమెంట్ ను మీ అందరి కరతాళ మధ్య నిజమే గట్టిగా ఒకసారి గెలిపిస్తున్నారా లేదా? జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. థ్యాంక్ యూ. ప్రీతమ నాయకులు, ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రులు నల్లారి కిరణ్ గారికి, అలాగే మన తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ అరవ శ్రీధర్ గారికి, ఇన్ఛార్జ్ రూపానంద గారికి, అలాగే మా సోదరుడు నాకు అత్యంత ఆత్మీయుడు మా విశ్వనాథ నాయుడు గారికి, అలాగే సాయి లోకేష్ గారికి, మిగతా జనసేన బీజేపీ అందరికీ నమస్కారాలు. మీ అందరికీ తెలిసిందే
మనకి ఈ రోజు కిరణ్ కుమార్ సీఎం అభివృద్ధి ముఖ్యమంత్రిగా ఎవరికైనా సరే ఆయన ఇచ్చిన చేసిన పథకం గురించి చెప్తున్నారు. ఆయన ఈ రోజు ఇంకా మన పార్లమెంట్ వెళ్తే ఆయన వాళ్ళు వినిపించి మన రాజపేట తప్పకుండా చాలా అభివృద్ధి చేస్తారు. ఆయన ఇక్కడ రావడం మనందరికీ అదృష్టం. తప్పకుండా మన ఎంపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని అతిథి పోయినట్టు, అలాగే మన యువకుడు యంగెస్ట్ డైనమిక్ విద్యావంతుడు అరుణ్ గారిని ఖచ్చితంగా గట్టిగా కనిపించాలి. కేవలం మనకి 30 days ఉంది. ఈ రోజు ఏప్రిల్ 11 తేదీ 2 రోజుల్లో ఎలక్షన్ ఉంది. ఈ 1 month అందరం కష్టపడతాం, పోరాడదాం, ఖచ్చితంగా గెలిపిద్దాం. జై తెలుగుదేశం, జై జన్మభూమి. నేను నా పేరు హరీష్, కోయిట్ నుంచి పోగొట్టి దశపడుతున్నాను. అయితే ఈ వేదికగా మా అభిమాన నాయకుడు మాజీ ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలవడం భావిస్తున్నాను. ఏదైతే విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం అంటే గతంలో ఒక స్పీకర్ హుందాగా నడపడం అంటే మా వంతు పిల్లల విషయంలో కానివ్వండి, ఆయన చూపించిన చొరవ కానివ్వండి, అసెంబ్లీ నడిపించిన కానివ్వండి, అలాగే ఏదైతే మనం ప్రస్తావించుకుంటే రాజంపేట పార్లమెంట్ కి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి ఈ రోజున చెప్పగలుగుతున్నాం. జనసేన పార్టీ తరఫున కొంతమంది అపోహలు తొలగించడానికి, కొంతమంది ఇది చేయడానికి ఎన్డీఏ కూటమికి ముస్లింలు దూరం అవుతున్నారని కొంతమంది వాపోతున్నారు. అదేది కాదు, జనసేన పార్టీ తరఫున ముస్లిం జనసేన అని చెప్పేసి మేము కూడా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యాం. ఎన్డీఏ కూటమి బలపరచడానికి కూడా మేము అంతా కూడా సహకరిస్తామని చెప్పి పెద్దల తిరుగుబాటు గారు తెలియజేస్తున్నాను. మా వంతు తెలుసుకుంటూ గారికి ధన్యవాదాలు. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నల్లారి కిరణ్ కుమార్ సార్ గారికి, అలాగే రైల్వే కోడ్ టీడీపీ ఇన్ఛార్జ్ ముక్క రూపణ్ సార్ గారికి, సభ వెలికి వెళ్ళిన గౌరవనీయులు పెద్దలకు, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, నా సేవకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు రాబోయే ఎన్నికల్లో విజయ పునాదిని వేయడానికి మనమందరం ఇక్కడ సమావేశమయ్యాం. అరాచక పాలనను అందించడానికి ఎన్డీఏ కూటమి 3 పార్టీలు ఏకమయ్యాయి. అదేవిధంగా నేను రైల్వే కోడ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరియు నల్లారి కిరణ్ కుమార్ సార్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. మా ఇద్దరికి మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి ఆశీస్సులు, మీ అందరూ సహకరిస్తారని నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈ అంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు నాకు మరియు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, దీనికి కారణమని అహర్నిశలా కృషిపడి నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు రూపాణి సార్ గారికి మరియు నేను పాదాభివందనం చేస్తున్నాను. ఈ సభా వేదికన నన్ను ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. మాజీ ముఖ్యమంత్రి వర్యులు అభివృద్ధి ప్రదాత శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 5 సంవత్సరాలు భరించినాము. ఇక వాళ్ళను ఈ రాష్ట్రం నుండి అందరినీ కూడా తరిమి కొట్టాలని చెప్పని నేను విన్నవించుకుంటున్నాను. వాళ్ళ ధన దాహానికి వాళ్ళు ఏది వదలలేదు. పంచభూతాలను, అలాగే ఇసుక, ల్యాండ్, మైనింగ్, వాళ్ళ అక్రమాలు చెప్పితే ఇంకా చాలా ఉన్నాయి. అలాగే గంజాయి మన దేశంలో ఎక్కడ దొరికినా కానీ అది కేరాపట్నం, విజయవాడ, అలాగే ఈ మధ్య డ్రగ్స్ కూడా పట్టుబడ్డాయి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వీటన్నిటి మీద విచారణ జరిపించి వాళ్ళందరినీ కూడా జైల్లో వేయించాలని చెప్పి కూడా నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇకపోతే మన కిరణ్ కుమార్ రెడ్డి గారిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మనకు మన పిల్లల భవిష్యత్తు, మంచి ఉద్యోగాలు తీసుకొస్తారు. పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆయన గెలిస్తే మంచి కంపెనీలు, అలాగే ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దండిగా తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ హృదయపూర్వకంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు
మన పార్లమెంట్ అభ్యర్థి నల్లా కిషోర్ కుమార్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నల్లా కిరణ్ కుమార్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సరేనా? అదేవిధంగా జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలకి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, బీజేపీ కుటుంబ సభ్యులకి, జనసేన కుటుంబ సభ్యులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మనకు మంచి పార్లమెంట్ అభ్యర్థి నల్లా కిరణ్ కుమార్ రెడ్డి గారు రావడం మనకు ఎంతో సంతోషకరం. చాలా మంచి మనిషి. ఈ పార్లమెంట్కి రావడానికి వచ్చినందుకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ గత 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అక్రమాలు మనకందరికీ తెలుసు. కాబట్టి మనము నల్లా కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ, అరవ శ్రీధర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. పైనున్న యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి ఏ శ్రీధర్ 27 సంవత్సరాలు ఆయన వయస్సు ఒక సర్పంచ్గా ఉన్నారు. ఇప్పుడు మీ ముందరికి మీ ఆశీర్వాదం కోరేదానికి మీ ముందరికి రావడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కూడా 27 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయ్యాను. ఎమ్మెల్యే అంటే శ్రీధర్ ఇప్పుడు ఎమ్మెల్యే మనకు దయచేసి కావద్దు. ఈ లూటీకి అలవాటు పడే పనులు మాత్రం చేయకూడదు. ఎమ్మెల్యే అంటే ప్రజాసేవ అభివృద్ధి మాత్రమే ఆలోచన చేసుకొని ఎమ్మెల్యే కావాలి. మీరు రాజకీయాన్ని వ్యాపారం చేసేది కాబట్టి, లూటీ చేసేది కాబట్టి వేరే పనులు చేసుకోవచ్చు అనేది స్పష్టంగా మీరు ఆలోచన చేసుకోవాలి. పెద్దలు విశ్వనాథ్ నాయక్ గారికి, పెద్దలు రూపానంద్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు సురేష్ రెడ్డి గారికి, బీజేపీ పార్టీ మాకు ఇన్ఛార్జు మిత్రుడు సాయి లోకేష్ గారికి, అదేవిధంగా నరేందర్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. వేదిక ముందర ఉన్న ఓటర్ మహాశయులు, నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నాకంటే మీకే బాగా తెలుసు. 10 సంవత్సరాల విరామం తర్వాత నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. 27 ఏళ్ళు ఎమ్మెల్యే అయితే నేను ముఖ్యమంత్రి అయ్యేదానికి 50 సంవత్సరాలకు ముఖ్యమంత్రి అయ్యాను. 50 years నేను ముఖ్యమంత్రి అయ్యాను. 3.5 సంవత్సరం తర్వాత రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను. నేను ఆలోచన చేసుకోవాలి, ఈ 30 సంవత్సరాల్లో ప్రజలకు మన తృప్తిగా మనం మేలు చేశామా లేదా, నా అంతకు నేను ప్రజాసేవ చేసేదానికి న్యాయం చేశానా లేదా అని ఆలోచన చేసుకొని నేను 10 సంవత్సరాలు గమ్మునున్నాను. ఎక్కడ రాజకీయాలు పోలేదు. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను గాల్ఫ్ నేర్చుకొని గాల్ఫ్ ఆడుతూ ఉన్నాను. అటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వాలు చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు మేలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదని ఉద్దేశంతో విభజన సమయంలో మీకు గుర్తుండొచ్చు, అన్నిటికంటే దేశం ముఖ్యం. అదే భారతీయ
జనతా పార్టీ యొక్క ఇది కూడా నేషన్ ఫస్ట్, దేశం ముఖ్యం, అన్నిటికంటే దేశం ముఖ్యం. భారత మాతాకి జై అనేది దానికోసమే, దేశం అన్నిటికంటే గొప్పది. దాని తర్వాత రాష్ట్రం వస్తుంది, రాష్ట్రం తర్వాత పార్టీ వస్తుంది. కానీ పార్టీ ఎప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా పోయేటప్పుడు, పార్టీ నిర్ణయాలు, ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా పోయేటప్పుడు ఏం చేయాలి? ప్రజల పక్కన నిలబడాలా, పార్టీ పక్కన నిలబడాలా? మీరంతా ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విపరీతమైన అన్యాయం జరుగుతుంది, విభజన జరుగుతుంది అని భావించే ప్రజల పక్కన నిలబడే దానికే ఆ రోజు నేను ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేయడం జరిగిందని పార్టీని 62లో మా తండ్రి ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. దాని తర్వాత 62 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. 2000 నేను రిజైన్ చేశాను, 14 వరకు, అంటే 8 సంవత్సరాలే. 62 నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి ఉండేదాన్ని. 40-50 సంవత్సరాల పైన సుదీర్ఘమైంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. వారి కోసం నేను ఉన్న ప్రజా జీవితంలో ఉండేది వారికి మేలు చేయడం కోసం, వారికి కీడు చేయడం కోసం నేను లేను. అందుకనే నేను ఏదైతే మాట్లాడినానో విభజన సమయంలో ఇవన్నిటికంటే 10 రెట్లు ఎక్కువ సోనియా గాంధీ గారికి, మా పార్టీకి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశారు. చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది, మీరు పార్టీకి వ్యతిరేకంగా ఎట్టుకుంటారు. మీరే ఆలోచన చేయండి. మీకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే నేను ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని ఎవరి కోసం కూర్చోవాలి? నేను వచ్చిండే మేలు చేసేదాన్ని. మొట్టమొదటి నిర్ణయం నేను తీసుకున్నది ముఖ్యమంత్రి అయినాన్ని. 50 సంవత్సరాలకు నేను ముఖ్యమంత్రి అయినాను. పార్టీలకు అతీతంగా ఎవరికి సహాయం చేయగలుగుతానో, ఏ ప్రాంతాలకు సహాయం చేయగలుగుతానో, కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, కమ్యూనిస్ట్ అందరూ నా ఆఫీస్కి వచ్చి పనులు చేయించుకునేవారు. ఎందుకంటే పేద ప్రజలకు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రోజుకి 30 లక్షల రూపాయలు నేను సీఎం రిలీఫ్ ఫండ్ పైన రోజుకి శాంక్షన్ చేశాను. ప్రతిరోజు నేను అధికారంలో ఉన్న ప్రతిరోజు మినిమం 30 లక్షలు, ప్రతిరోజు ₹1 శాంక్షన్ చేసేవాడిని. ఎవరికైతే హెల్త్ బాగుంటుందో, ఎవరికైతే ఆరోగ్య పరిస్థితి బాగుంటుందో ప్రతిరోజు ప్రజల సంక్షేమమే మనం కోరి ముందర పోయాం కాబట్టి రాజీనామా చేశాం. ఈ మధ్యనే నేను మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, నాకంటే 10 సంవత్సరాల వయసులో పెద్ద ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. విభజన నేను చేశాను, 12 ఏళ్ళ తర్వాత ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరు కూడా విభజన నేను చేశానంటే నమ్ముతారా? ఒక్కసారి మీరు విభజన నేను చేశానంటే నమ్ముతారా? ఆయనకు మతి స్థిమితంగా లేదో నాకు అర్థం కాదు. ఆయన కొడుకు కూడా చెప్తున్నాడు, నేనే విభజన చేశాను. నేను విభజన చేసేటువంటి రాజీనామా ఎందుకు పెడతాను? ఒక్కరోజు ముఖ్యమంత్రి అయ్యేదానికి కూడా ఎవ్వరూ రాజీనామా పెట్టరు. నేను 4 మాసాల ముందర ముఖ్యమంత్రి పోస్ట్ కి రాజీనామా పెట్టానంటే కేవలం చిత్తశుద్ధితో నేను పెట్టాననే సభాముఖంగా తెలియదు. ఇంకో ఆయన అంటాడు, జగన్మోహన్ రెడ్డిని నేను జైల్లో పెట్టాను. నాకేం సంబంధం? కోర్టు ఆర్డర్ ఇస్తే, సిబిఐకి ఆర్డర్ ఇస్తే, సిబిఐ ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారు 16 మాసాలు. ఇప్పుడు వీళ్ళు తండ్రి కొడుకులకి వీళ్ళకి ఏమి లేదు చెప్పేదానికి. వీళ్ళు అనుకుంటున్నారు అబద్ధాలు చెప్తే ఈ 10 సంవత్సరాలు చేసింది ఏమీ లేదు. ఈ భజన్ రెడ్డి కానీ, వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళ నియోజకవర్గం కానీ, వాళ్ళ గురించి చెప్తాను, ఆ నియోజకవర్గం గురించి చెప్తాను. మీకు కావాలంటే బస్సు వేసి పంపిస్తాను. ఒకసారి పుంగునూరు చూడండి, పీలేరు చూడండి ఒకసారి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టు వారి కుటుంబ సభ్యులు కానీ,
జగన్మోహన్ రెడ్డి గారిని 12 సంవత్సరాలు ఎక్కడ చెప్పలేదు. ఈయన కొత్తగా వీళ్ళు చేసింది ఏమీ లేదు కాబట్టి, వీళ్ళ దోపిడీ బయటపడుతుంది కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశానంటే సింపతి కోసం చేస్తున్నాను. అయ్యో, ఇంత దిగజారి రాజకీయాలు చేయాలంటే మీరు ఆలోచన చేసుకోండి, ఎటువంటి వ్యక్తులు అనేది మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకు బీజేపీ నాయకత్వంలో పార్టీ వారు, నడ్డా గారి మా ప్రెసిడెంట్, మోడీ గారు, అమిత్ షా గారు ఆదేశం మేరకు తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా మీ ముందరకు వచ్చి మీ అందరినీ ఓటు వేయాల్సిందిగా కోరుతాం. మోడీ గారు 10 సంవత్సరాలు ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఎందుకు ఓటేయాలి 10 సంవత్సరాల తర్వాత అనేది ఒకసారి బాగా ఆలోచన చేసుకో. 22 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 10 సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. ఎవరైనా ఎక్కడైనా అవినీతి ఆరోపణ ఆయన పైన ఏదెత్తి చూపించారా? మీ మీడియా వారి కూడా ఎవరైనా ఫలానా వ్యక్తి మోడీ గారి పైన అవినీతి ఆరోపణ చూపించారా? లేదు. ఆయన దేశమే ముఖ్యం, దేశం కోసమే పని చేయాలి. దేశం అంటే పేద ప్రజలు అభివృద్ధి చేయడమే దేశం బాగుపడుతుందని నమ్మే నాయకుడు కాబట్టి అట్లా అడుగులో ఉన్న వారికి ఆయన సేవ చేసేదానికి దేశంని ఈ విధంగా పరిపాలిస్తున్నారు. 10 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి. ఎవరైనా మీడియా వాళ్ళైనా ఈ రోజు మోడీ గారు ఈ 10 సంవత్సరాలు సెలవు తీసుకున్నారని ఎవరైనా విన్నారా? శ్రమజీవి, కష్టం చేస్తున్నాడు. పేద ప్రజలని అభివృద్ధి చేసేదానికి, ఈ దేశాన్ని అభివృద్ధి చేసేదానికి కష్టం చేస్తున్న వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సిన వస్తుందంటే ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా సెలవు తీసుకోకన్నా శ్రమజీవి మాదిగా ఏదో ఒక రోజు పనికి పోకన్నా ఉంటే మనకు కూలిపోతుంది అని మనం ఏ విధంగా కింద వారు ఆలోచన చేస్తారో, దేశం కోసం ఒక్క రోజు కూడా, ఒక్క నిమిషం కూడా మనం వృధా చేయకూడదు, మేలు చేసేదానికి పనిచేయాలని కంకణం కట్టుకొని ముందర పోతున్న మోడీ గారు 10 సంవత్సరాల ముందర 2014 మన ఆర్థిక పరిస్థితి ఏమిటి, భారతదేశం ఆర్థిక పరిస్థితి ఏమిటి? మనం 10వ స్థానంలో ఉన్నాం. ప్రపంచ దేశాల్లో మనం 10వ స్థానంలో ఉన్నాం. ఆర్థిక పరిస్థితిలో మన దేశం ఒక ఆర్థిక పరిస్థితి. ఈ 10 సంవత్సరాల్లో మనం 5వ స్థానంకి వచ్చాం. ప్రపంచ దేశాల్లో ఆర్థిక పరిస్థితి 5వ స్థానం వచ్చి పెద్ద ఆర్థిక దేశంగా మనం 5వ స్థానంలో ఉన్నాం. ఈసారి ప్రధానమంత్రి మీరు మోడీ గారిని ఎన్నుకుంటే 3వ స్థానం తెస్తారని మోడీ గారు గ్యారంటీ ఇవ్వడం జరిగింది. ప్రపంచ దేశాల్లో అతి బలమైన ఆర్థిక శక్తిగా చేసేదానికి మోడీ గారు కంకణం కట్టుకొని ముందరకు పోతున్నారు. ఆర్థిక శక్తి అంటే పేదవారు ఏ విధంగా అట్టడుగులో ఉన్న వారిని దారిద్ర రేఖ కంటే పైకి తెస్తున్నారో ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. దగ్గర 25 కోట్ల మందిని దారిద్ర రేఖ కంటే ఈ 10 సంవత్సరాల్లో పైకి తీసుకొని వచ్చి పేదవారిని మిడిల్ క్లాస్ గా చేసిన ఘనత ఈ బీజేపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు. శాశ్వతంగా మనకున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. గత 100 సంవత్సరాల్లో రాని కోవిడ్ వచ్చింది. మొట్టమొదటిసారి 100 సంవత్సరాల్లో రాలేదు. వ్యాక్సినేషన్ త్వరగా దాన్ని కనిపెట్టేదే కాక పర్మిషన్స్ త్వరగా ఇచ్చి 220 కోట్ల డోసెస్ 220 కోట్ల వ్యాక్సినేషన్ డోసెస్ కోవిడ్
ఉచితంగా మన పేదవారి అందరికీ కూడా చేర్చిన ఘనత కూడా మోడీ గారి ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అదే కాదు, ప్రపంచమంతా ఒక కుటుంబం అని 100 దేశాలకు మనము వ్యాక్సినేషన్ పంపించడం జరిగింది. 100 దేశాలకు పంపించింది భారతదేశం. ఆ కాలంలో కూడా భారతదేశాన్ని ఈ ప్రభుత్వం అనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు. 4 కోట్ల ఇళ్లు కట్టారు. 4 కోట్ల పైన 4,10,00,000 ఇళ్లు కట్టారు దేశమంతా. ఇవే కాదు, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ 5 లక్షలు ఉచితంగా వచ్చేది. దగ్గర దగ్గర 58 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఉన్నాయి. అంటే పేదవారికి హాస్పిటల్స్ పోతే 5 లక్షల వరకు వారికి ఇది వచ్చేది కాదు. 50 కోట్ల జన్ధన్ అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు ఈ 10 సంవత్సరాలు. 50 కోట్ల జన్ధన్ అకౌంట్స్. ఫ్రీ గ్యాస్ ఒక 10 కోట్ల మందికి, 10,30,00,000 మందికి ఉచితంగా గ్యాస్ ఇస్తున్నారు. గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు. ఇవన్నీ స్వచ్ఛ భారత్. మనకు మరుగుదొడ్లు దగ్గర దగ్గర 12 కోట్ల మరుగుదొడ్లు కట్టించారు పేదవారికి, వారికి ఇబ్బంది లేకన్నా. అందుకనే మా నినాదం, ఎన్డీఏ నినాదం, అబ్ కీ బార్ 400 బార్, అబ్ కీ బార్ 400 బార్. అంటే ఈసారి ఎలక్షన్ లో ఎన్డీఏకి 400 సీట్ల పైన పార్లమెంట్ సీట్లు మోడీకి ఇవ్వాలి అనేది కోరడం జరుగుతుంది. అదేవిధంగా బీజేపీ 370 పైన గెలిచాలి అనే లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నాం. ఆ 370లో మనం ఉంటామా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా మీ అందరి పైన ఉన్నదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. వైసీపీకి ఎందుకు ఓటేయాలి? 5 సంవత్సరాలైంది వైసీపీ వచ్చి. మనము ఓటు వేయాలన్నా వద్దా? 10 సంవత్సరాలు మోడీకి ఎందుకు ఓటు వేయాలని చెప్పాను నేను. వైసీపీకి ఎందుకు ఓటు వేయకూడదు? జిల్లాల్లో విపరీతంగా దరిద్రంగా ఈ విభజన చేసిన దానికి, జిల్లాలు అస్తవ్యస్తంగా చేసేసాడు, పాలన అస్తవ్యస్తంగా చేసిన దానికి మనం ఓటేయాలి. మీకు ఆర్థిక పరిస్థితిని కేవలం 90,000 కోట్లు అప్పులున్నాయి. నేను రాజీనామా చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ 90,000 చిల్లర కోట్ల అప్పులున్నాయి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 1,85,90,000 కోట్లు అదనంగా తీసుకున్నారు. ఈ మహానుభావుడు ఎంత అప్పు తీసుకున్నాడో తెలుసా? దగ్గర దగ్గర 8,9 లక్షల కోట్లు ఈ 5 సంవత్సరాల్లో అప్పు చేశాడు. మన నెత్తిన భారం వేశాడు. ఈ రాష్ట్రం నెత్తిన 9 లక్షల కోట్లు అప్పు చేశాడు ఈ 5 సంవత్సరాలు. అప్పు చేసి ఎక్కడికి పోతా ఉంది డబ్బు? మన అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోతే 3 సంవత్సరాల్లో కట్టలేకపోయావా? 3 సంవత్సరాలు అన్నమయ్య పింఛా 2 తెగిపోయి ఇక్కడ దగ్గర దగ్గర 33 మంది అఫీషియల్ గా, అన్అఫీషియల్ గా చాలా మంది చనిపోయి, గోవులు, మన గొర్రెలు విపరీతంగా నష్టం జరిగి, ఇండ్లు 2,000-2,500 ఇండ్లు పోయి పూర్తిగా మట్టి వచ్చేసి పొలాలు వ్యవసాయం చేసుకునే పరిస్థితులు ఉంటే దానికి రీహాబిలిటేషన్ చేసేదానికి డబ్బు లేదా? ఈ 9 లక్షల కోట్లు ఎక్కడికి పోయింది అనేది మీరు అడిగేదానికి మీకు హక్కు లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది రాజంపేట, కోడూరు కాబట్టి చెప్తున్నా. పోనీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక పక్క ఇప్పుడే చెప్పాను, శాండ్, ల్యాండ్, వైన్, లిక్కరు, తర్వాత మైన్ అన్ని కూడా చేస్తున్నారు. నేచర్ ని పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తున్నారు. అన్నమయ్య ప్రాజెక్ట్ కూడా నేచర్ వల్ల జరిగింది కాదు, ప్రకృతి వల్ల జరిగింది కాదు. వీరు చేసిన ఇసుక దోపిడీ వల్లనే ఆ అన్నమయ్య ప్రాజెక్టు పోయింది. దాన్ని వీటిల్ని ప్రభుత్వ హత్యలుగా మనం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా మీరు భావించాలి. ఈ 33 మంది 40 మంది చనిపోయిన వారు ఆ ఇసుక తీసేసిన దాని వల్ల
పింఛా నా నియోజకవర్గంలో ఉంటుంది. పింఛా నా నియోజకవర్గం ఆఖరిలో జిల్లాల మందకాడు ఉంటుంది, కేవీపల్లి మండలం. నేను ఒక బ్రిడ్జ్ కట్టించా, 11 కోట్లు పెట్టాను. మీరు ఇక్కడి నుంచి తిరుపతికి పోయేదానికి రాయచోటి నుంచి వీళ్ళకి దగ్గర అవుతుంది బాగా. మనం బ్రిడ్జ్లు కట్టిస్తే వాళ్ళు చేసిన పనుల వల్ల కుంటలు చెరువులు కొట్టుకొని పోతున్నాయి వాళ్ళ దాహం వల్ల. ఈ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి అని తెలియజేస్తున్నాను. అన్నమయ్య డ్యామ్ మీరు ఎందుకు చేయలేదు? నేను 2 ఉదాహరణలు చెప్పి నేను మీకు వీళ్ళు 3 ప్రాజెక్ట్స్ మొదలు పెట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ 3. నెట్టిగుంటపల్లి అని 717 కోట్లు, 718 కోట్లు. ఆవులపల్లి అని 667 కోట్లు. ముదివేడు దగ్గర దగ్గర 760 కోట్లు. ఇవి అంతా కలిసి 2155 కోట్లు. ఈ ప్రాజెక్ట్స్ ఏమిటి? ఈ కంపెనీ వాళ్ళు, మీ ఎంపీ, మీ రామచంద్రారెడ్డి వీళ్ళ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ అతి వేగంగా. ఎందుకు చెప్తున్నానంటే అతి వేగంగా పర్మిషన్ లేకన్నా, కేంద్ర ప్రభుత్వం అనుమతులు లేకన్నా దీన్ని పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. 2145 కోట్ల ప్రాజెక్ట్స్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, అది సుప్రీంకోర్టు కంటే కింద వస్తుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మన వాతావరణము లేకన్నా ఎన్వైరన్మెంట్ ప్రాజెక్ట్స్ దాని క్లియరెన్స్ ఇవ్వాలి. దాంట్లో 100 కోట్లు ఫైల్ చేశారు ఆ ప్రాజెక్ట్స్ పైన. రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా కడుతున్నారని 100 కోట్లు ఫైల్ చేసింది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన. నిస్సిగ్గుగా ప్రభుత్వం ధనం దోచేదానికి తొందర ఉంది, కానీ అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి చేసేదానికి మీకు నిధులు లేవా అనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2018 ఒక జీవో తీశారు. ఈ జీవో ఏమంటే 2440 రోడ్స్, బ్రిడ్జెస్, ఒక 3576 కోట్లు శాంక్షన్ చేసి కనెక్టింగ్ రోడ్స్, కనెక్టింగ్ బ్రిడ్జెస్ రాష్ట్రానికి అంతా శాంక్షన్ చేయించారు. దీనికి లోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, AIIB. ఇది 2018లో చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు. వీళ్ళ ప్రభుత్వం వచ్చింది, వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఈ పెద్ద మనిషి పంచాయతీ రాజ్ మినిస్టర్ అయ్యారు. ఇది పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్. పెండింగ్ లో ఉండే రోడ్లన్నీ క్యాన్సిల్ చేసేసాడు. పెండింగ్ లో ఉండే రోజువర్గాలకు మాత్రమే ఈ రోడ్లు, రాష్ట్రానికి అంతా ఇచ్చిన రోడ్లు తీసుకున్నాడు. సో మీరు వినండి దయచేసి, మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మాట్లాడుకుంటే మీకు అర్థం కాదు. దీంట్లో 723 కోట్లు మిగిలింది. 723 కోట్లు ఏం చేశాడు? ₹1 అన్నా కోర్టుకి ఇవ్వచ్చు కదా, ₹1 అన్నా రాజంపేటకి ఇవ్వచ్చు కదా. లేదు, ఇక్కడ అడిగితే ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు కమిషన్ అడుగుతారు, ఇక్కడ ఉండే ఎమ్మెల్యేల దగ్గర లంచం తీసుకోలేడు, ఇక్కడికి ఇస్తే వాళ్ళకి డబ్బు రాదు. అందుకే 332 కోట్లు ఇదంతా కూడా పుంగునూరులో వారి 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 సంస్థలే చేశాయి. 332 కోట్లు. తమ్మలపల్లి ఎవరు ఎమ్మెల్యే? వీళ్ళ తమ్ముడు రామచంద్రారెడ్డి తమ్ముడు. అక్కడ 332 కోట్లు, ఇక్కడ 350, పొంగునూరులో 332, తమ్మలపల్లి 313 కోట్లు. పీలేరు కాన్స్టిట్యున్సీ, నా కాన్స్టిట్యున్సీకి 77 కోట్లు. అంటే 773 కోట్లలో రాజంపేట లేదు, రాయచోట్ లేదు, కోడూరు లేదు. మీ పైన ఎంత ప్రేమ ఉందో అర్థమైపోయింది. ప్రేమ ఉంటే మీకు ఇవ్వాలి కదా. ఎంపీ ఇక్కడ నేను మీ ఓట్లతో గెలిచలేదు ఇంతవరకు, నేను పీలేరు ఓట్లతోనే గెలిచాను. కానీ
నేను అవసరం ఉందని వాళ్ళు అడిగితే, మీ స్థానిక నాయకులు అడిగితే రాజంపేటకి దగ్గర 450 కోట్లు నేను శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. కోడూరుకి పెద్దలు చెప్పారు, మొన్ననే ఒక వ్యక్తి 120 కోట్లకు నా దగ్గర చేసిన జీవోలన్నీ ఆయన బుక్ మార్క్ చేసుకొని పెట్టుకుంటాడు. నాకు వచ్చి చెప్పాడు, నేను కూడా మర్చిపోయినా. 500 కోట్ల పైన కోడూరుకి మనం ఇవ్వడం జరిగిందనేది స్పష్టంగా తెలియజేస్తుంది. చెంగల్రాయుడు గారు ఉండారు ఎమ్మెల్సీగా, నా దగ్గరికి మామూలుగా వచ్చేవారు. ఆ పక్క మేడ డిప్యూటెడ్ క్యాండిడేట్. సీఎం రిలీఫ్ ఫండ్ కి అయితే ఎంత ఇచ్చారో నాకే తెలియదు, కోట్లలో ఇచ్చాను నేను. రాజంపేటకి, కోడూరుకి ఆరోగ్యం బాగలేని వారికి నిన్ననే ఒక ప్రెస్ మిత్రుడు కూడా చెప్తున్నారు, నా కుటుంబానికి కూడా మీరు ఇచ్చారు సార్ సీఎం ఉన్నప్పుడు అని. ఇవన్నీ కూడా ఎందుకంటే ఉద్దేశం బాగుండాలి, మనసులో ఉద్దేశం ఉండి మీకు మేలు చేయాలనే ఉద్దేశంతో నేను ఎంపీనో, ఎమ్మెల్యేనో, మంత్రినో, ముఖ్యమంత్రి అయితే సేవ చేయదు. నా ఉద్దేశమే ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయాలి, డబ్బులు చేయాలి, ఇల్లీగల్ వ్యాపారం చేయాలి. ఆ డబ్బుతో ఎవరైనా ఈ ఇల్లీగల్ వ్యాపారానికి అడ్డం వస్తే రౌడీజం చేయాలి, రౌడీజం చేసి కొట్టి మళ్ళీ మనమే కేసులు పెట్టాలి, దొంగ కేసు. ఇది ఎక్కడ పరిపాలనో, ఇది ఏమిటో నాకేమో అర్థంగా ఉంటుంది. అందుకనే వీరి పాలనకు చర్మగీతం పాడేదానికి నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను. ఇక్కడ యువకులు ఎక్కువ కోయట్టు పోతున్నారు, హైదరాబాద్ లో పనిచేస్తున్నారు, బెంగళూరులో పనిచేస్తున్నారు. ఇండస్ట్రియల్ జోన్ ఖచ్చితంగా కావాలి. మనం ఇండస్ట్రియల్ జోన్ శ్రీ సిటీలో పెట్టాము, ఇంకొకటి శాంక్షన్ అయి ఉంది, మీకు తెలియకపోవచ్చు. పార్లమెంట్ పాస్ చేసింది. పీలేరు కాన్స్టిట్యున్సీలో భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ 9,000 ఎకరాల దగ్గర 2,000 కోట్ల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చాను. 400 KVA సబ్స్టేషన్ పూర్తయింది. ఈ 9,000 ఎకరాలు ఎందుకు ఇచ్చామంటే 30,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థతో ఒప్పందం చేసుకొని 30,000 ఉద్యోగాలు వచ్చేదానికి పార్లమెంట్ శాంక్షన్ చేసింది. ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి అతిగతి లేదు. ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి అతిగతి లేదు. ఎవరు చేయాలి ఇదంతా? ఎవరు అడగాలి? ఎవరు తీసుకోపోవాలి? మీ పార్లమెంట్ సభ్యులు తీసుకోపోవాలి. వారికి కేవలం సమయం ఉండేది ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసేదానికి కానీ, ప్రజలకు మేలు చేసేదానికి కాదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. చాలా మంది అనుకుంటారు నేను పీలేరులోనే అభివృద్ధి చేశాను ఇది అని. పీలేరులో ఎందుకంటే నేను రైతుల్ని నేను కన్విన్స్ చేసి భూమి తీసుకోగలుగుతాను. పీలేరులో వచ్చిన సంస్థలు మీరు ఒక్కసారి చూస్తే మీకు అర్థమైంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఏది కూడా మనం నేరుగా చెప్పలేము. ఇది చేస్తాను మీ ప్రాంతానికి అని చెప్పే పరిస్థితి ఉండదు. అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు ఇది చేయాలి. ఆ అవకాశం ఎప్పుడు వస్తుంది? 1-2 ఉదాహరణలు చెప్పి నేను మీకు చెప్తాను. నాకు సైనిక్ స్కూల్ ఒకటి వచ్చింది కలికిరిలో. సైనిక్ స్కూల్ కు నేను 100 కోట్లు శాంక్షన్ చేసి, ఒకటే రోజు శాంక్షన్ చేసి, ఇట్ ఈస్ ద బెస్ట్ సైనిక్ స్కూల్ ఇన్ ద కంట్రీ టుడే, కలికిరి సైనిక్ స్కూల్. మన ప్రాంతం నుంచి కూడా కొందరు చదువుకుంటున్నారు పిల్లలు, వాళ్ళ ఎగ్జామ్ రాసి వస్తుంది.